గాజు గ్లాస్ లో మాత్రమే తాగాలి. ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ రెస్వెరాట్రాల్ ఉంటుంది. లీకోపిన్ అనే ఒక మంచి ఇంగ్రీడియంట్ ఉంటుంది. కాబట్టి 5 రకాల ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్స్ తో తయారు చేశారు. దీని వల్ల ఏంటంటే రక్తనాళాలు వెడల్పోవటం, రక్తం ఆ పలచబడటం, బ్లడ్ ప్రసరణ మెరుగుపడటం, అలాగే బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా రావటం, హైపర్ టెన్షన్ తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని పెంచడమే దీని పని. ఇది కనిపెట్టిన డాక్టర్ మొరార్టీకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారంటే ఎంత గొప్ప ప్రొడక్టో నేను అర్థం చేసుకున్నాను. ఈ ఎల్ఆర్జినైన్ ఎలా తాగాలంటే చాలా మంది కట్ చేసి గాజు గ్లాసులో కాకుండా స్టీల్ గ్లాసులో తాగుతారు. స్టీల్ గ్లాస్ లో తాగకూడదండి. స్టీల్ గ్లాస్ కి దీనికి పడదు. ఎందుకంటే ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. అలాగే దీన్ని బాడీలో మెటల్స్ యూజ్ చేస్తారు కదా, ఎముకలు విరిగినప్పుడు స్టీల్ రాడ్స్ వేస్తారో వాళ్ళు కూడా యూజ్ చేయకూడదు. అలాగే ఆస్తమా పేషెంట్లు కూడా యూజ్ చేయకూడదు. అయితే ఇది తాగేటప్పుడు మాత్రం కంపల్సరీ గాజు గ్లాసులో కలుపుకొని తాగాలి. ఎస్, నెక్స్ట్ నేను 4 ప్రొడక్టులు చూపించానండి. ఇవి బాగా వర్క్ చేయాలంటే కంపల్సరీ మాక్సిమం వాటర్ ఇంటేక్ మస్ట్. మనం 4-5 లీటర్స్ తాగాలి. 4-5 లీటర్స్ ని కన్జ్యూమ్ చేస్తేనే ఇవి బాగా వర్క్ చేస్తాయి. అవేంటంటే 1 ఫైబర్, 2 గ్యానోడెర్మా, 3 నోని, 4 టాక్సిక్లిన్. ఈ 4గిటిని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో కంపల్సరీ 4-5 లీటర్ వాటర్ అనేది ఇంటేక్ చేయాల్సిందే, తప్పదు. అలాగే నెక్స్ట్ వచ్చి వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏవేవి కలిపి వాడకూడదు. మరి ఏవేవి కలిపి వాడకూడదు చెప్పే ముందు ఒక్కసారి మళ్ళీ నేను గుర్తు చేస్తాను ఏమేమి వాడాలో. ఎందుకంటే చాలా మంది మన డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడే వచ్చారు కాబట్టి ఒక్కొక్కసారి గుర్తు చేస్తాను. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. కాల్షియం వాడేటప్పుడు కంపల్సరీ ఫ్లాక్స్, విటమిన్ డి యూజ్ చేస్తే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుంది. స్క్రీన్ షాట్ తీసారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫోలిక్ ఐరన్ యూజ్ చేసేటప్పుడు ఆమ్లా కూడా యూజ్ చేయాలి. ఐరన్ అబ్జార్ప్షన్ కి ఆమ్లా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఫోలిక్ ఐరన్ ప్లస్ లో విటమిన్ సి ఉంటుంది, అది సరిపోదు, ఆడవాళ్ళకైతే సరిపోదు. కాబట్టి ఆమ్లా కూడా ఉంది కాబట్టి యాడ్ చేస్తే ఇంకా బాగా బ్లడ్ సెల్స్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చి స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్యానోడెర్మా ఆమ్లా. గ్యానోడెర్మా అనేది బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని బయటకు పంపడమే కాకుండా బాడీని స్కాన్ చేసి స్కానర్, ప్రిస్క్రిప్షన్, డాక్టర్, మందు అన్ని ఇదే అనమాట. అన్ని ప్రొడక్ట్లు వేరు, గ్యానోడెర్మా వేరు. గ్యానోడెర్మా విషతత్వ విముక్తి అంటారు. క్యాన్సర్ ఎదుగుదలను తగ్గిస్తుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటకు పంపేస్తుంది, కణాలను మరమ్మతు చేస్తుంది, క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది, కణాలన్నింటిని యాక్టివ్ చేస్తుంది, మనిషి చాలా దృఢంగా తయారవుతాడు, ఆయుష్ పెరుగుతుంది, వయసు తగ్గుతుంది, యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. కాబట్టి కరోనాకి వ్యాక్సిన్ వేయించుకుంటే ఎలాంటి చలి, జ్వరం, పులపరం వచ్చాయో అలాంటి చలి, జ్వరం, పులపరం 2 to 3 days కానీ 4 days కానీ మనకు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ గ్యానోడెర్మా వాడినప్పుడు నీళ్ళు ఎలా తాగాలని చెప్పాను. అలాగే ఆమ్లాను కూడా డైలీ 3 times కంటిన్యూ చేస్తే చాలా చాలా బాగుంటుంది. చాలా మంది తెలియక గ్యానోడెర్మాని సింగిల్ గా వాడతారండి. వాళ్ళు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, తర్వాత ఇబ్బంది పడతారు. అందుకనే మళ్ళీ గ్యానోడెర్మా మంచిది కాదంటారు. అందుకే నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. గ్యానోడెర్మా ఆమ్లాతో యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ అదే గ్యానోడెర్మా ఏం చేస్తుందో నోని కూడా అదే చేస్తది. కాదంటే అది విషతత్వాన్ని బయటికి పంపిస్తుంది. నోని మాత్రం టోటల్ బాడీకి చాలా మేలు చేస్తుంది. అందుకే నోనిని, గ్యానోడెర్మాని ఒకేసారి వాడకూడదు అంటాం. అది కింగ్ ఆఫ్ హెర్బ్ అంటారు. నోనిని కూడా నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అంటారు. రెండు ఒకదానికొకటి చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అన్నమాట. అయితే నోని వాడినప్పుడు కూడా సెల్స్ ని రీజనరేషన్ ప్రాసెస్ చేసి కణాలలో 0.9 ఉంటుంది. నోనిలో కణాల ఫోర్స్ ఓపెన్ అవడానికి ఇది బాగా సహకరించి పోషక విలువలు లోపల స్వచ్ఛపోయేలా చేసేదే నోని. అలాగే గుండె దడను తగ్గించడం, నరాల వీక్నెస్ తగ్గించడం, అలాగే టోటల్ బాడీకి కావాల్సినటువంటి పోషక విలువలు అందించడం, చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు గ్యానోడెర్మా లాగా. అయితే కణాలన్నీ ఎప్పుడైతే యాక్టివ్ అయిపోయినాయో, కాయల పడ్డ కణాలు కూడా, నెమ్మతంగా ఉన్న కణాలు కూడా చాలా యాక్టివ్ అయిపోవటం వల్ల బాడీకి నీరు ఎక్కువ అవసరం అవుతుంది. ఆ సమయంలో నీరు తక్కువ తాగే వాళ్ళకి హీట్ అనిపిస్తుంది. మరి ఆ హీట్ అనిపించినప్పుడు మళ్ళీ నోని హీట్ చేసింది అంటారు. కాబట్టి నోనితో పాటు తప్పకుండా ఆమ్లా అనే దాన్ని యూజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్లూకోజమైన్ వాడుతున్నప్పుడు నీమ్ వాడాలి. ఎందుకు అంటే గ్లూకోజమైన్ లో గ్లూకోజ్ ఉంది అంటే షుగర్ ఉంది, అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మళ్ళీ ఇండియాలో ఇప్పటికే 22 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు, అధ్యయనంలో వెల్లడైంది. వాళ్ళకి ఇప్పటికీ కూడా షుగర్ వస్తుందని తెలీదు. షుగర్ అడిగామనుకోండి షుగర్ లేదంటారు, లేదా చెక్ చేసుకోలేదా గమనించండి, చెక్ చేసుకోలేదే తప్ప ఆల్రెడీ షుగర్ వాళ్ళకి ఉంది. అవి బయటపడతాయి ఇప్పుడు. కాబట్టి గ్లూకోజమైన్ వాడినప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా నీమ్ అనేది ఇస్తే ఆటోమేటిక్ గా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, బ్లడ్ షుగర్ తగ్గుతుంది, నీమ్ వల్ల రక్త శుద్ధి అవుతుంది, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగినవి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ తగ్గించడంలోను, ప్యాంక్రియాస్ ఉత్తేజపరచడంలోను, అబ్డామన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించడంలోను, నిద్ర లేవని తగ్గించడంలోను,
టోటల్ గా మనకి 38 డిసీజెస్ రాకుండా కాపాడే ఒక ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ నీమ్ కాబట్టి గ్లూకోజమైన్ తో మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయాలి. అయితే గ్లూకోజమైన్ డైలీ యూజ్ చేయాలి కానీ నీమ్ డైలీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా పొద్దుట ఒకటి సాయంత్రం ఒకటి డే బై డే యూజ్ చేయాలి. ఇకపోతే నెక్స్ట్ వచ్చి ఫుడ్ ప్యాచెస్ అలోవెరా. ఫుడ్ ప్యాచెస్ బాడీలో ఉన్న టాక్సిన్స్ ని, బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేసుకోవడానికి మరి చక్కటి మంచి మార్గం అని చెప్పొచ్చు. ఇది వాడుతున్నప్పుడు నీళ్ళు ఎక్కువ తాగాలి. దాంతో పాటు అలోవెరా తీసుకుంటే అటు బ్లడ్ లోవి ఇటు మజిల్స్ లోవి టాక్సిన్స్ క్లియర్ అవడం వల్ల అటు మెడిసిన్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని కూడా బాడీకి వర్క్ చేస్తాయి. కాబట్టి కంపల్సరీ ఎవ్రీ మంత్ కానీ 2 months వన్స్ కానీ ఫుడ్ ప్యాచెస్ ద్వారా బాడీని క్లీన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఇది ఎవరికి అక్కర్లేదు అంటే ఎవరికైతే శారీరక వ్యాయామం ఉంటుందో, శారీరకంగా వర్క్ చేస్తారో, 3-4 కిలోమీటర్లు డైలీ నడుస్తారో భూమి మీద, వాళ్ళకి ఫుడ్ ప్యాచ్ తో పని లేదు. ఎవరైతే నడవలేకపోతున్నారో, ఎవరైతే టైం లేదో, ఎవరికైతే కుదరదో వాళ్ళు ఫుడ్ ప్యాచ్ చేసుకుంటే రక్త శుద్ధి అవుతుంది. ప్లస్ బాడీ చాలా హ్యాపీగా తేలిగ్గా హాయిగా ఉంటుంది అనమాట. బద్ధకం తగ్గుతుంది. అలాంటి వాళ్ళు ఇది వాడేటప్పుడు కంపల్సరీ మర్చిపోతుంటే అలోవెరాని 5 రోజులు కూడా రోజుకు 3 పూటలో పొద్దుట పరగడుపున, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తర్వాత వేసుకుంటే ఇది సహకరిస్తుంది అనమాట అండి. అలాగే నెక్స్ట్ నోని ఆమ్లా ఏంటంటే చాలా మందికి సప్లిమెంట్స్ వర్క్ చేయమంటారు. సప్లిమెంట్సే కాదండి, మందులు కూడా వర్క్ చేయు. బాడీ ఏదైనా రిసీవ్ చేసుకోవాలంటే కంపల్సరీ సెల్స్ యాక్టివ్ గా ఉండాలి. చిన్న ప్రేగులు శోషించుకునే గుణం ఉండాలండి. చూడండి, బ్యాంకు నుంచి మనకి లోన్ రావాలంటే షూరిటీ కావాలి. అలాగే బాడీ ఫుడ్ గాని, మందులు గాని, సప్లిమెంట్స్ గాని తీసుకుని వర్క్ చేయాలంటే శోషణ గుణం ఉండాలి. శోషించే గుణం షూరిటీ లేకపోతే లోన్ రాదు, శోషించకపోతే బలం రాదు. కాబట్టి ఆమ్ల అనేది శోషించడానికి, నోని అనేది ఆకలి పెరగడానికి, ఖచ్చితంగా ఎవరికైనా వర్క్ చేయలేదంటే వాళ్ళకి ఆకలి తక్కువ ఉంటుందేమో నూనె ఇవ్వండి, నూనె వాడండి. అలాగే అబ్జార్ప్షన్ తక్కువగా ఉన్నా కూడా తిన్న ఆహారం జీర్ణం కావించబడిన తర్వాత చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి చిన్న ప్రేగులు అబ్జార్ప్షన్ తక్కువగా ఉన్న వాళ్ళకి సప్లిమెంట్స్ కాదు, మందులు కాదు, ఆహారం కాదు, 3 పని చేయవన్నమాట. అందుకే కంపల్సరీ నేను నా దగ్గరికి మీటింగ్ అయిన తర్వాత ఎవరైనా వచ్చి ఏదైనా అడిగారు అనుకోండి, నేను ఇచ్చేవి అంటే నా డిస్ట్రిబ్యూటర్ నన్ను కన్సల్ట్ చేశారు కాబట్టి నేను గ్లూకోజమైన్ వాడమని చెప్పిన, కాల్షియం వాడమని చెప్పిన, ఫ్యాటీ లివర్ లివర్ హెల్త్ వాడమని చెప్పిన, కిడ్నీ హెల్త్ వాడమని చెప్పిన, ఏ ప్రొడక్ట్ అయినా వాడమని చెప్పినప్పుడు నేను 2 క్వశ్చన్ చేస్తాను. ఒకటి, తిన్నది బాగా డైజెస్ట్ అవుతుందా, రెండోది ఆకలి వేస్తుందా అని అడుగుతాను. ఆకలి తక్కువగా ఉంటే ఖచ్చితంగా నోనితో పాటు మిగతా ఉంటాయి అనమాట, లేదా ఆమ్లతో పాటు మిగతా ఉంటాయి. ఖచ్చితంగా చూస్తాను. ఎందుకు అంటే 99% నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తే కనుక వాళ్ళు చాలా మంచి రిజల్ట్ వచ్చేస్తారని చెప్పాలి అంటే ఈ కోణాన్ని కూడా నేను ఆలోచిస్తాను. ఇది నేను ఎక్కడ విన్నాను అంటే VWS ప్రోగ్రామ్ లో మన న్యూట్రిషనిస్టులు వైశాలి బాలి మేడం విజయవాడలో చెప్పినప్పుడు నేను విని అది అప్పటి నుంచి పాటిస్తూ వచ్చాను అనమాట. అందుకే 99% మీరు చెప్పినవి బాగా పనిచేస్తాయి సార్ అంటారు. తప్పు. ఎవరు చెప్పినా అవే కాదంటే కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే ఆకలి లేని వాళ్ళకి నూనె అండ్ శోషణ తక్కువ ఉన్న వాళ్ళకి ఆమ్లాన్ని ఇంక్లూడ్ చేసి మిగతా ఇస్తాను అనమాట. దాని వల్లే తప్ప ఇందులో పెద్ద రహస్యం ఏమి లేదు. ఆ మ్యాజిక్ మీకు కూడా తెలిసిపోయింది. ఇకపోతే నెక్స్ట్ వచ్చి ఎలర్జీ నేను గాజు గ్లాస్ లో కలుపుకుని తాగాలి, స్టీల్ గ్లాసులు అవాయిడ్ చేయండి. అలాగే మాక్సిమం వాటర్ ఇంటేక్ వచ్చి ఫైబర్, గ్యానోడర్మా, నోని, టాక్సిక్లను తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటే టాక్సిన్స్ అని వెళ్ళిపోయి మంచి హెల్త్ అనేది పొందుతాం. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెజిటేబుల్ సప్లిమెంట్ లో ఏవేవి కలిపి వాడకూడదు అంటే మన సప్లిమెంట్స్ 2 కలవకూడదు అనమాట. అదేంటో చూద్దాం. కలిసినా ఏం కాదు, డేంజర్ ఏం కాదు. ఒకటి పని చేస్తుంది, ఒకటి పని చేయదు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఒకటి, కాల్షియం వాడేటప్పుడు పోలిక్ ఐరన్ వాడకూడదు. మినిమం 4 hours గ్యాప్ ఉండాలి. ఈ 2 కలిపేసుకుంటే జీర్ణాశయంలో ఒకటే యాక్సెప్ట్ చేస్తుంది, ఒకటి వేస్ట్ గా మోషన్ లోంచి కిందకు వచ్చేస్తుంది. డబ్బులు వేస్ట్ అవుతాయి, క్యాప్సూల్స్ వేస్ట్ అవుతాయి. వాడుతున్నామే కానీ రిజల్ట్ రావట్లేదు అనుకుంటారే తప్ప ఈ 2 కలిపి బాడీ తీసుకోదు అనే విషయం తెలియదు. అందుకే కాల్షియం, పోలిక్ ఐరన్ వాడకూడదు కలిపి. ఒకవేళ వాడాలి అనుకుంటే కనుక ఉదయం టిఫిన్ తర్వాత పోలిక్ ఐరన్ వేసుకుంటే మధ్యాహ్నం భోజనం తర్వాత కాల్షియం వేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ వచ్చి నోని, గ్యానోడర్మా కలిపి వాడకూడదు. ఎందుకు అంటే ఈ 2 మాక్సిమం ఒకటే. ఈ 2 సమానం అనమాట. అది సెల్స్ ని బాగా యాక్టివ్ చేస్తుంది, ఇది సెల్స్ ని యాక్టివ్ చేస్తుంది. ఈ 2 సెల్స్ ని యాక్టివ్ చేసేసరికి మరి తగినంత వాటర్ లేకపోతే హీట్ చేసేస్తుంది బాడీ. కాబట్టి బాడీ హీట్ అయిపోయిన తర్వాత నా బాడీ హీట్ అయిపోయింది అంటారు. కురుపులు సెగ్గడ్ల కింద వేసి బయటికి చెత్త చెదారం అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట కురుపుల ద్వారా. మళ్ళీ వాడితే కురుపులు వచ్చేసినాయి అంటారు. కానీ అది మంచి ఒక సంతోషకరమైన విషయం. బాడీలో ఉన్న చెత్త చెదారం బయటకు వచ్చేసిందంటే మనం ఎంత ఆరోగ్యవంతులం అండి. కానీ దీని మీద నిందేస్తారు కాబట్టి ఈ 2 కలిపి ఇవ్వకూడదు.
నేనైతే ఈ రెండు కలిపి వాడేస్తాను. ఎందుకు అంటే నేను వాటర్ తాగుతాను, మజ్జిగ తాగుతాను, ఆమ్లా యూస్ చేస్తాను, అలోవెరా యూస్ చేస్తాను కాబట్టి ఈ నేను చెప్పి 4 యూస్ చేసే ఫలమైతే ఈ రెండు నిర్భయంగా వాడేయచ్చు. కానీ ఆ రెండు వాడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి వాడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి నోని అండ్ వెస్లిం క్యాప్సిల్స్ రెండు కలిపి వాడకూడదు. నోని ఆకలి పెంచుతుంది, భోజనం తినమని చెప్తుంది. కానీ వెస్లిం క్యాప్సిల్స్ వేసుకుంటే ఆకలి తగ్గిస్తుంది. లివర్ కి సిగ్నల్ ఇవ్వకుండా అందులో ఉన్న 4 ఫ్రూట్స్ అండి, అవి 4 ఇంగ్రీడియంట్స్ గార్సినియా, కాంబోజియా, కోర్స్ కోహ్లీ, పెప్పరిన్ లాంటివి ఉన్నాయి అందులో. అది ఏం చేస్తుందంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ లివర్ కి వెళ్ళగానే లివర్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన కడుపులోకి వస్తుంది, అప్పుడు ఆకలి మొదలవుతుంది. కానీ వెస్లిం క్యాప్సిల్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే చూడండి, రేపు పొద్దున శుక్రవారం నేను ఉపవాసం ఉండాలి, నేను ఏమి తిన్నాను మైండ్ కి ఇచ్చేస్తే మైండ్ ఏం చేస్తుంది, రేపు శుక్రవారం కదా అని ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని పంపకపోవడం వల్ల ఆకలి వేయదు. శుక్రవారం అయినా ఉండగలుగుతారు ఆకలితో. ఎలాగ ఉండగలుగుతారంటే ఆకలి వేయకుండా, ఆకలి వేయదు కాబట్టి ఉండగలుగుతారు. అదే ఆకలితో ఉండమని చూద్దాం, ఉండలేరు. అంటే బ్రెయిన్ యొక్క గొప్పతనం. అలాంటి కోర్స్ కోహ్లీ అండ్ పెప్పరైన్ అండ్ గార్సినియా కాంబోజీ ఏం చేస్తుందంటే బ్రెయిన్ కి సిగ్నల్ ఇవ్వటం ఆపేస్తుంది. అప్పుడు బాడీలో ఉన్నటువంటి వేస్ట్ కొలెస్ట్రాల్ ని అందులో ఉన్న ఇంకో ఇంగ్రీడియంట్ ఏం చేస్తుందంటే, ఒకప్పుడు ఎక్కువ ఎక్సెస్ తినేసిన క్యాలరీస్ కన్వర్ట్ టు ఫ్యాట్, ఇప్పుడు ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో కన్వర్ట్ టు క్యాలరీస్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీ ఉపయోగించుకోవటం వల్ల సహన శక్తి పెరుగుతుంది, ఆకలి తగ్గుతుంది. కానీ బలం ఎక్కడా తగ్గదు. ఆకలి అంటే తగ్గింది, జీవన శక్తి, సహన శక్తి అన్ని పెరుగుతాయి అన్నమాట. కాబట్టి వెస్లిం క్యాప్సిల్ తినొద్దు అని చెప్తుంది, నోని తినమని చెప్తుంది. మరి రెండు కలిపి కడుపులోకి వెళ్తే, పొట్టలోకి వెళ్తే ఒకటి తినమని చెప్తుంది, ఇంకోటి తినొద్దు అని చెప్తుంది. రెండింటికి గొడవ జరుగుతుంది అక్కడ మళ్ళీ. అందుకే నోని వాడేటప్పుడు వెస్లిం వాడకూడదు, వెస్లిం వాడేటప్పుడు నోని వాడకూడదు. నెక్స్ట్ వచ్చి బరువు తగ్గాలనుకునే వాళ్ళు నోని వాడకూడదు, నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ వచ్చి కొలెస్ట్రాల్ అండ్ ఆమ్లా, ఈ రెండింటికి 1 అవర్ గ్యాప్ ఉండాలండి. కొలెస్ట్రాల్ ఆవు దూడ పుట్టిన 3 గంటల్లో తీసిన ముర్రు పాలు, ఈ క్యాప్సిల్స్ యూజ్ చేసినప్పుడు ఎంటీ స్టమక్ ఉండాలి, ఖాళీ కడుపు. అలాగని ఏదో 2 గుక్కలు నీళ్ళు తాగి వేసుకోకూడదు. దీన్ని కొలెస్ట్రాల్ ఎప్పుడు కూడా అర గ్లాస్ పైనే నీళ్ళు తాగి కొలెస్ట్రాల్ వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే కడుపులో గ్లాసుడు పాలు అవుతాయి, చక్కగా ఒక పావు గంట, అరగంట, 30 గంటలో అబ్జార్బ్ అయిపోతాయి. తర్వాత 30 గంట తర్వాత కానీ అరగంట తర్వాత కానీ టిఫిన్ చేయాలి లేదా భోజనం చేయాలి. భోజనం తర్వాత ఆమ్లా వేసుకోవచ్చు. అందుకే కింద రాశాను, మినిమం 1 అవర్ గ్యాప్ ఉండాలి. ఒకవేళ ఆమ్లా కొలెస్ట్రాల్ రెండు కలిపి కనుక పొట్టలో వేసుకుంటే అదేమో పాలు, ఇదేమో పులప. ఉసిరి, నిమ్మ, నారింజ, జామ, బ్రాకోలి ఆకులతో ఆమ్లా తయారు చేశారు, ఆవు ముర్రు పాలతో కొలెస్ట్రాల్ తయారు చేశారు. ఈ రెండు కలిపితే పులప తగిలేటప్పటికి పాలు ఇరిగిపోతాయి, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అంటే వాంతి అయిపోయేలాగా కక్కేసుకోవటమే తప్పితే, అంటే అంత మరీ కాదు, పులితేనుపులు వచ్చేస్తాయి, ఇది వికారంగా ఉంటుంది. కాబట్టి పాలల్లో పులప తగలకూడదు, మీకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి పాలు తాగి డ్రింక్ తాగుతామా? తాగం. పాలు తాగి టీ ఇదేంటిది కొన్ని అవాయిడ్ చేస్తాం, గమనించండి. అలాగా పాలు రెండు వాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ప్రొడక్ట్ అగ్రిగోల్డ్ అండ్ అగ్రిమోస్. వ్యవసాయం చేసేటప్పుడు ఈ రెండింటిని కలపకూడదు, అగ్రిగోల్డ్ అండ్ అగ్రిమోస్. అగ్రిగోల్డ్ ను నానోటెక్ తోను, అగ్రిమోస్ అగ్రి ప్రొటెక్ట్ తోను లేదా నానోటెక్ తోను అగ్రి 82 కలిపి వాడితే మంచిది. కాబట్టి ఈ రెండింటిని కలిపి వాడకుండా సజెస్ట్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా